ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ను చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం ఈ ఛానల్ ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా దేవుని మాటలు వినడానికి నాతో కలిసి కొద్దిసేపు దేవునితో గడపడానికి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి నా వందనాలు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక పాట పాడుకొని చిన్నగా మనము ప్రభుని స్తుతించి అప్పుడు చిన్న వాక్యంలోనికి మనం వెళ్దాం. అందరం కలిసి మీకు వస్తే నాతో కలిసి మీరు కూడా ఏకీభవించి పాట పాడండి. ప్రభువుని స్తుతిస్తూ ఆరాధించండి. దేవుని సన్నిధిలో మనము ఆయన మహిమను మనము చూడగలుగుతాము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగియున్నావు. నడచినాను, నీ పడుకున్నాను, అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన మనం పరిశోధించే దేవుడై ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను పరిశీలిస్తున్నావు, నన్ను పరిశోధిస్తున్నావు, నేను కూర్చోవడం నువ్వు చూస్తున్నావు, నేను లేచి ఉండడం నువ్వు చూస్తున్నావు, నన్ను అన్ని సమయాల్లో నువ్వు నన్ను చూస్తున్నావు. నేను నీ దృష్టి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా అని దావీదు దేవునితో చెప్తూ ఉన్నాడు. దేవుడు మనలను కనుపాప వలె కాపాడుచున్న దేవుడు, ఆయన కునుకక నిద్రపోక కాపాడుచున్న దేవుడు. మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఆయన మనలను చూస్తున్నాడు, ఆయన మనల్ని కాస్తున్నాడు. ఆయనే కనుక మనల్ని విడిచిపెడితే ఈ రోజున మన జీవితాలు ఎలా ఉండేయో మనకు తెలియదు, కానీ ఆయన మనల్ని చూస్తున్న దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. మన తలంపులు తపనలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం నడుస్తున్నప్పుడు చూస్తున్నాడు, పడుకున్నప్పుడు చూస్తున్నాడు. ఎందుకు అని అంటే మనం నిద్రపోయినా ఆయన నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు కనుక
అన్నీ మన గురించి ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నిత్యము ఆయనకి మనము వందనాలు తెలియచేయాలి. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. అందుకే ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారందరూ దేవునితో చెప్పండి, మీ హృదయాలను తెరిచి చెప్పండి, నువ్వు నన్ను చూస్తున్న వాడవయ్యా, నన్ను కాస్తున్న దేవుడవయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీలేచుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట నీలేచుట నీవు బాగుగా ఎరిగి ఉన్నావు, పరిశోధించి తెలుసుకున్నావు. దావీదు అంటున్నాడు, అయ్యా దేవా, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయ్యా, నేను ఆ పిండముగా ఉన్నప్పుడే ఆ స్థితి నుండే నేను నీకు మరుగై ఉండలేదు అంటున్నాడు. ఎందుకనంటే దావీదు అంటున్నాడు, దేవా, నీవు నన్ను నిర్మించిన రీతి, నువ్వు నన్ను చేసిన విధానము నేను తలంచుకుంటే అది నాకు భయాన్ని పుట్టిస్తుంది అంటున్నాడు, చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. నిజమే కదా, దేవుడు మనల్ని చేసిన రీతి చాలా విచిత్రం. మనము ఎవరి రూపంలోనూ మనము పుట్టలేదు, కానీ దేవుడు తానే తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు మనం బయటకు వచ్చిన తర్వాత, మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, అప్పుడు ఆయన మనల్ని చూడలేదు, అప్పుడు ఆయన దృష్టి మనం అప్పుడు పెట్టలేదు. ఎప్పుడు ఆయన మనల్ని చూశాడు అనంటే, నువ్వు ఇంకా భూమి మీదకి రాకముందే, నువ్వు నీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చూశాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అప్పుడే చూసిన దేవుడు, నీకు ఒక రూపం రానప్పుడే చూసిన దేవుడు, ఇప్పుడు నీకున్న స్థితిలో నిన్ను చూడడా? ఇప్పుడున్న నీ పరిస్థితులను దేవుడు గమనించడా? అప్పుడు దృష్టి పెట్టిన దేవుడు ఇప్పుడు నీ మీద దృష్టి కలిగి ఉండలేదా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిన దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు, ఎప్పుడు చూస్తాడు? మరలా తిరిగి మనము మన్నుకు వెళ్ళే వరకు, మనము చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని చూసే దేవుడుగా మనకున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో చూడండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులే మనల్ని పట్టించుకోవటం లేదు, మన బంధువులు మనల్ని పట్టించుకోవటం లేదు, మనకి కావలసిన వారు మనల్ని, మనము నమ్మిన వారు మనల్ని పట్టించుకోవటం లేదు.
వాళ్ళే మోసం చేస్తున్నారు. నిన్ను గూర్చిన ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మనల్ని కాచే దేవుడుగా ఉన్నాడు. గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా అది చాలా తక్కువ అనేది నా ఉద్దేశం. చాలా తక్కువ. మన జీవిత కాలమంతా స్తుతించినా కూడా అది సరిపోదు. అయినా కూడా మనము ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమలో కొంచెం కూడా మనము ప్రేమించలేము. మన ప్రేమ చాలా తక్కువ. ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎందుకు పనికిరాదు. కానీ ఆయన చేసిన ఉపకారాలు, మేలులను, మన ఎడల ఆయనకున్న వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది ఒక మాట. ఆయనంట మన పాపాలని ఎప్పుడు మనం పాపం చేసినా ఎప్పటికప్పుడు మనల్ని క్షమిస్తున్నాడంట. క్షమించి ఆయన ఏం చేస్తున్నాడంట, మరలా మన ఎడల ఆయన తన వాత్సల్యాన్ని నూతనపరుచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రొత్తగా చేసుకుంటున్నాడు. మనం చేయగలమా అలాగా? మనం చేయగలమా? మనం అస్సలు చేయలేం. మనల్ని తిట్టిన వాడిని తిట్టకుండా వదలం. మనల్ని కొట్టిన వాడి మీద మనం కక్ష తీర్చుకోకుండా ఉండలేము. మనకి అపకారం చేసిన వాడికి ఉపకారం చేయగలమా? అస్సలు చేయలేం కదండి. ఖచ్చితంగా వాడికి ఏదో ఒక చోట ఏదో ఒక రీతిగా అడిగి బదులిచ్చేయాలని చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు ఆయన్ని బాధ పెట్టినా, ఎంతగా ఆయన్ని దుఃఖపరిచినా ఆయన మరలా మనల్ని క్షమిస్తూ మరలా క్షమిస్తూ ఆయన తన ప్రేమను తగ్గించుకోవటం లేదు, మన మీద ఆయనకున్న వాత్సల్యతను కూడా తగ్గించుకోవటం లేదంట. అయ్యో, నేను కోప్పడితే ఇంకెవరు చూస్తారు నా పిల్లల్ని, నేను విడిచిపెడితే ఇంకెవరు వాళ్ళని పట్టించుకుంటారు. ఇది ఆయన ప్రేమ. అంత గొప్ప ప్రేమ, అంత స్వచ్ఛమైన ప్రేమ మనము పొందుకుంటున్నాము. అంత ప్రేమను పొందడానికి మనకు అర్హత లేదు. కానీ మనం మంచివాళ్ళం కాకపోయినా, మనము నీతిమంతులము కాకపోయినా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా దేవుడు మనకి ఆయన మంచితనాన్ని మనకిచ్చి, ఆయన నీతిని మనకిచ్చి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజంగా చాలా అసలు ఆశ్చర్యము. ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. నిజంగా ఆయన ప్రేమే ఒక మిరకల్ కదండి. మరి అలాంటి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇంకొక వచనం చెప్పి మనము ప్రభుని స్తుతిద్దాం. పిండమునై ఉండగాని కన్నులకు మారుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగాని కన్నులకు మారుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమి కలుగుచున్నది, నన్ను విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమి కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీలేచుట బాగుగా ఎరిగియున్నావు, కూర్చుండుట నీలేచుట
బాగుగా ఎరిగియున్నావు, పరిశోధించి తెలుసుకున్నావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని పరిశోధించి ప్రతి క్షణము మమ్మల్ని శుద్ధీకరిస్తూ, ప్రతి క్షణము మమ్మల్ని కడుతూ, మమ్మలను మరలా ప్రభువా నాయన పవిత్రపరుస్తూ నీ బిడలుగా మమ్మల్ని ఉంచుకుంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులం నాయన. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తుంది. నిజంగానే ఇది గొప్ప ధన్యత అయ్యా. ఈ ధన్యత లోకంలో అనేకులు పొందలేకపోతున్నారు. కానీ మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు కోట్ల 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు మహిమ కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పాట పాడుకున్నాం కదండి. ఈ పాట ద్వారా మనం ఒక చిన్న మాట చూడండి, మనల్ని చూస్తున్న దేవుడు, కాస్తున్న దేవుడు, మనల్ని పరిశీలించి మనం పడుకున్నా, నడిచినా, లేచినా మనల్ని గమనిస్తున్న దేవుడు మనకుండగా మనకి ఇంకెందుకండి భయం, మనకెందుకు చింత? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25-34 వరకు మనం చూస్తే అక్కడ అంటాడు, దేనికి చింతపడొద్దు అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పండి. చింతపడొద్దు. ఎవరన్నా చెప్తారా మనకి? ఏదైనా మనకు బాధ కలిగితే మనకన్నా ముందు పక్కోడే చింతపడి మళ్ళీ మా చింత ఇంకా 10 రెట్లు ఎక్కువ చేస్తాడు. ఇంకా నిన్ను బాధ పెట్టే మాటలు, ఇంకా నీ బెంగ ఎక్కువయ్యే మాటలను చెప్తారు తప్ప, నువ్వు అస్సలు భయపడొద్దు, నీకేం కాదు, నీకు అన్నీ మంచి జరుగుతాయి, దేవుడున్నాడు నీకు అని బలపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేవునిలాగా బలపరిచి, దేవునిలాగా చెప్పగలిగేవారు భూమి మీద ఎవరు లేరు. ఇప్పుడు పాడుకున్నాం కదా మనము, ఆ పాటే మన జీవితాలకి ఒక మంచి మాటగా మార్చుకోవాలి. వాక్యానుసారంగా మనం మాట్లాడుకుందాం. చింతపడకండి, దేనికి చింతపడకండి. ఏది దానికి చింతపడొద్దు, దీనికి చింతపడొద్దు, కొన్నిట్లకి చింతపడని చెప్పట్లేదు దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేనికి అంటే ఏ విషయంలో కూడా, నీ జీవితంలో నీకు ఎదురయ్యే ఏ విషయంలో కూడా నువ్వు చింతపడొద్దు. ఎందుకు అని అంటే, నేనున్నాను కదా నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత భరోసా, ఇంత ధైర్యం, ఇంత బలాన్ని ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరండి. దేవుడు అనేవారు ఏ దేవుడు లేడు, ఏ మనుష్యుడు లేడు. దేవుడు అక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే చెప్పగలడు ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేనికి చింతపడొద్దు. కొంతమంది మనం ఎలా ఉంటామంటే, కొన్నిసార్లు ప్రతి విషయానికి చింతపడుతుంటాం, ప్రతి విషయానికి భయపడతా ఉంటాం. చిన్నదొచ్చినా భయపడతాం, పెద్దదొచ్చినా భయపడతాం, భయపడాల్సిన వాటికి భయపడతాం, భయపడకూడని వాటికి కూడా భయపడిపోతూ ఉంటాం. అంటే భయపడడమే, చింతపడడమే ఒక జీవిత విధానంగా మార్చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు మనకి, మనుషులు కాదు, దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వు దేని గూర్చి చింత పడొద్దు. అక్కడ అంటాడు కదా, మీరు ఆ వాక్యాల తర్వాత మీరు చదివితే అక్కడ అంటాడు, మీరు చింతించి మీరు ఏం చేయగలరా అని అడుగుతున్నాడు. ఏం చేస్తావు నువ్వు? చింతపడి నువ్వేమన్నా చేయగలవా? పొట్టుకున్నవాడు కొంచెం పొడుగ్గా అయిపోగలడా? అవలేడు. తెల్ల జుట్టున్నది నల్ల జుట్టు అయిపోద్దా? అవదు. లావుగా ఉన్నాడు సన్నగా అయిపోతాడా? అలా సన్నగా ఉన్నవాడు లావుగా అయిపోతారా? అవ్వలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, దేని గురించి చింతపడొద్దు. నీకేది అవసరమో నాకు తెలుసు, నేను అది ఇస్తాను నీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఆ టైంలో నేను నీకు ఇస్తాను. మనకు అన్నిటికీ తొందరే. ఆలోచన రావడమే పాపం. మనకి ఏదన్నా ఒక తలంపు రావడమే పాపం. వెంటనే ఇది అయిపోవాలి. చింతపడి చాలామంది రోగాలు తెచ్చుకుంటున్నారు. చింతపడి చాలామంది, కొంతమంది అయితే మరణాన్ని తెచ్చుకుంటున్నారు. పడడం ద్వారా వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చింతపడ్డమే పని అయిపోతుంది వాళ్ళకి, వేరే ఆలోచన లేదు. ఆ సమస్యని ఏ విధంగా చేయాలనేది ఎవరికి తట్టదు. మనుషుడు ఎవడో కూడా తన సమస్యను తాను తీసుకోలేడు, దేవుడు తీయాలి తప్ప.
అందుకనే మనము చింతించడం మానేసి చింతలను తీర్చే దేవుడి మీద మనం ఆనుకున్నట్లయితే ఆయనే మన చింతలన్నిటినీ తీరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం తింటామా, ఏం తాగుతామా, ఈవేళ ఏం వండుకోవాలి, ప్రొద్దున్న ఏం వండాలి, మధ్యాహ్నం ఏం వండాలి, సాయంత్రం ఏం వండాలి, రేపేం వండాలి. ఈరోజే మా ఆలోచన చేసేసుకుంటాం. రేపేం వండాలి, ఏ కూర వండాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎలా వండాలి. అబ్బా, హారిబుల్ లైఫ్ అన్నమాట. అసలు దేని గురించి మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అంటున్నాడు. ఈ రేపటి గురించి నువ్వు చింతించొద్దు అంటున్నాడు. అసలు రేపటి గురించే చింతించొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి చింతన కలిగి ఉంటే ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అంటున్నాడు, దేని గురించి నువ్వు చింతించొద్దు, నువ్వు ధైర్యం కలిగి ఉండు, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆకాశ పక్షుల ఆహారాన్ని కూర్చుకోవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు, వాటికి అందాన్ని కలుగు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆకాశ పక్షులకే అంత శ్రద్ధ చూపిస్తున్నాడు. ఒకరోజు పూసి ప్రొద్దున పోస్తే సాయంత్రానికి వాడిపోయే పువ్వులకే దేవుడు అంత అందాన్ని సమకూరుస్తున్నాడు. నువ్వు నేను ఎవరమండి? మనము పక్షుల కన్నా శ్రేష్ఠులము. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులం. పిచ్చుకంటే అన్ని పిట్టల్లోనూ లేకపోతే పక్షుల్లోనూ చిన్నది పిచ్చుక. ఆ చిన్న పిచ్చుకనే దేవుడు పట్టించుకుంటున్నాడు కదా. దేవుని వాక్యం ఏమని చెప్తాడు? దానికన్నా నువ్వు శ్రేష్ఠుడు. ఆమేన్. మనం పిచ్చుకలము కాదు, పక్షులము కాదు, అడవిలో పూసి వాడిపోయే పువ్వులము అంతకన్నా కాదు. మనమెవరము అనంటే మనము దేవుని పిల్లలము. ఆమేన్. ఆయన వారసులము. ఆమేన్. ఈ సత్యాన్ని మనము ఎప్పుడు గుర్తుంచుకోగలిగితే, ఆ సత్యాన్ని మనం గ్రహించుకోగలిగితే నువ్వు చింతపడనే పడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చింత అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదండి. చింత అపవాది దగ్గర నుండి వచ్చేది. వాడు నిన్ను చింతపరిచి, వాడు నిన్ను ఆలోచింపచేసి, నువ్వు గాబరా పడిపోయేలా చేసి నీకు నష్టాన్ని కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుడేమన్నాడంటే, అసలు నువ్వు చింతించొద్దు, అది నాది కాదు, ఆడెవడో తీసుకొచ్చింది, దాన్ని నువ్వు తీసుకుంటావు. వాడి దగ్గరికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రా. నీ చింత యావత్తు నా మీదేయి, నీ మీద వేసుకుని మొయ్యొద్దు, పక్కోళ్ళ మీద వెయ్యొద్దు. హల్లెలూయా. నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటున్నాడు. అందుకే మనమందరము చేయాల్సిన పని ఏంటంటే, నీకు ఏ కష్టం ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ అవసరత ఉన్నా, నీకు నువ్వు ఆలోచించటం మానేసేసి దేవుని మీద ఆధారపడచ్చు. ప్రభువా, ఇదిగో నువ్వు నా తండ్రివి, నాకు అన్నీ ఇచ్చింది నువ్వే, ఇగో ఈ సమస్య వచ్చింది, చూసుకో, నువ్వు నాకు సహాయం చెయ్యి, నాకేం పని లేదు, నువ్వు చెయ్యి అని దేవుని మీద విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పక దానికి పరిష్కారాన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకే మనమందరం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మనము మన జీవితాల్లోకి అన్వయించుకున్నప్పుడు తప్పకుండా మనము గొప్ప రిజల్ట్స్ని మనం చూస్తాం. దేవుని మీద ఆనుకోవడం కన్నా గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశం ఎవ్వరికీ లేదండి. ఆయన పిల్లలుగా మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున అటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, నువ్వు దేని గురించి చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. నా మీద అంటే నా మీద కాదు, దేవుని మీద వెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మీద వేసుకోవద్దు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఒక ముసలమ్మ ఒక కట్టని నెత్తి మీద పెట్టుకొని పాపం వంగి అలాగ చాలా ముసలామి నడుచుకుంటూ వెళ్తుందంట రోడ్డు మీద. ఒక ఆయన కారు వేసుకొని అదే దారిని వస్తూ ఉన్నాడు. పాపం వంగిపోయి చాలా పెద్ద ఆమె ఈ కట్టెల మూట తల మీద పెట్టుకొని ఆమె అలా నడుస్తూ వెళ్ళడం చూసి ఇతనికి చాలా జాలి అనిపించింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ముసలమ్మ దగ్గర ఆపి, మామ నువ్వు చాలా బరువెత్తుకుని వెళ్తున్నావు కదా, చాలా కష్టంగా ఉంది నీకు, రా నా కారు ఎక్కు, నిన్ను నేను దింపుతాను అని అన్నాడంట. ఓకే, వెనకాల డోర్ తీశాడు. మా అమ్మ వెనక్కి వెళ్ళి కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
ఆయన అద్దంలో నుండి వెనక్కి చూశాడంట, మా ఆమె ఏం చేస్తుంది అని వెనక చూశాడంట అద్దంలో నుండి. చూస్తే ఈమె ఎలా ఉందో తెలుసా అండి, సీట్లో కూర్చొని ఈ కట్ల మూట మాత్రం నెత్తి మీద పెట్టి కూర్చుందంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా నువ్వు ఆ కట్టెల మూట బరువు దించడానికే కదా, నువ్వు మొయ్యలేకపోతున్నావనే కదా నేను కారులో నిన్ను తీసుకెళ్తున్నాను, నువ్వు కారులో కూర్చొని కూడా మళ్ళా బరువు నీ నెత్తి మీద పెట్టుకున్నావు ఏంటి అని అడిగాడంట. బాబు నా వరకైతే నువ్వు తీసుకెళ్తున్నావు, నేనే నీకు భారం, మళ్ళీ ఈ కర్రల కట్ట కూడా నీకు భారం ఎందుకు అని నేను నెత్తి మీద పెట్టుకున్నాను అన్నదంట. చాలామంది చేసే పని ఇలాగే ఉంటుంది. దేవుడు నీ భారం అంతా మోస్తాను అంటున్నాడు, నీ చింత అంతా నా మీద వెయ్యి అంటున్నాడు. కానీ కొంతమంది అయ్యో దేవుడికి అంత భారం పెట్టకూడదు, దేవునికి అంత బరువు మనం ఇవ్వకూడదు, అయిపోయి దేవుడికి ఇవ్వడం ఏంటి అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బరువు వాళ్ళే మోస్తానండి. లేదు ప్రభువా, నా బరువు నేనే మోసుకుంటాను, నా చింత నేనే మోసుకుంటాను, నా ఏడిపేదో నేనే ఏడుస్తాను అని మోసుకునేవాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది. ప్రియమైన వారలారా, దేవుడు నీ చింత యావత్తు తీయడానికి ఆయన ఉన్నాడు, నీ కన్నిటిని తుడవడానికి ఆయన ఉన్నాడు, నీ దుఃఖాన్ని తీసేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఉన్నాడు, నీ భారం ఆయన దించడానికే ఉన్నాడు. గమనించండి, దేవుడు ఇవ్వమన్నప్పుడు ఆయన చేతులకు మనం ఇస్తే మనం సుఖపడతాము, మన సమస్యలకి ఒక మంచి జవాబును మనం పొందుకుంటాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, మమ్మల్ని చూసి కాచి మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నాయన. అటువంటి దేవా నీ దగ్గరికి మేము వచ్చాం, నీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అన్నావు, దేనికి చింతించొద్దన్నావు నాయన. సమస్త భారం నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నావు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన తండ్రి, మేము ఎవరు ఏ బాటలో వెళ్తున్నారు, ఏ మార్గాల్లో వెళ్తున్నారు, ఎంత కష్టంలో వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ నీకు అన్నీ తెలిసిన దేవుడు, నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడవు నాయన. ఈరోజు వారి చింత యావత్తు నజరుడైన యేసుక్రీస్తు నామములో తొలగింపబడునుగాక ప్రభువా. వారి కష్టాలు తొలగింపబడునుగాక, వారి భారము తొలగింపబడునుగాక, వారి మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలు వాడి కాడులు నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొట్టి వాడిని తరిమి వేస్తున్నాము ప్రభువా. రోగపు కాడిని యేసు నామములో విర్రగొడుతున్నాం, అప్పుల కాడిని యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నాము ప్రభువా. వారి కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపము, వారి కుటుంబాల ద్వారా, వారి తరముల ద్వారా, వారి పితరుల ద్వారా వచ్చిన ప్రతి శాపపు కాడులను నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున విర్రగొడుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ దినాన మేము ప్రభా నీ విజయాన్ని నీ ప్రజలకు విడుదల చేస్తూ ఉన్నాను, నీ జయమును ప్రకటిస్తున్నాను ప్రభా. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ యువర్ విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ లార్డ్. ప్రభా ఎవరైతే బంధకాల్లో ఉన్నారు ప్రభానైనా, దురాత్మల చేత బంధింపబడుచు ఉన్నారు, నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి బంధకాలు తెంచబడునుగాక అయ్యా. వారికి విడుదల కలుగునుగాక యేసు నామములో ప్రభా. నీ రక్తము ద్వారా వారికి విడుదల, స్వస్థత కలుగునుగాక యేసు నామములో. మరణ పడకలో ఉన్న వారికి యేసుక్రీస్తు నామమున జీవము కలుగునుగాక తండ్రి. నీకు వందనాలు రాజా. ప్రభా నాయన ప్రభు ఛానల్ ద్వారా ఎంత దూరంలో ఉన్నవారు ప్రభు చూస్తూ ఉన్నారో నాయన, వారందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము. దేవుని సంతోషాన్ని విడుదల చేస్తున్నాను, దేవుని ఆనందాన్ని విడుదల చేస్తున్నాను ప్రభా. ప్రభా నాయన వారికి ఉన్న కష్టములన్నీ తొలగించబడునుగాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక అయ్యా తండ్రి. వారి చింతలు తీర్చబడునుగాక యేసు నామములో. వారి కష్టము చిల్లు సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోకుండా వారి కష్టార్జితము ఆశీర్వదించబడునుగాక అని పలుకుతున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు. నీకు మహిమకరముగా, నీకు సాక్షులుగా వారు ఉన్న స్థలాల్లో వారు ఉందురుగాక యేసు నామములో ప్రభా. నాయన వారి ద్వారా నీ నామము ఆయా స్థలాలలో ప్రభా ప్రకటించబడునుగాక, మహిమపరచబడునుగాక తండ్రి. మీకు వందనాలు. సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నా. ప్రార్థన విన్నందుకు, జవాబిచ్చినందుకు వందనాలు నాయన.
మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.